నమస్కారం. అయోధ్యలో రామాలయ నిర్మాణం అయిపోయింది. రామ్లాలా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. దానికి జనవరి 22వ తారీఖు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అంతకుముందు 19వ తారీఖు నుంచే అక్కడ క్రతువులన్నీ జరుగుతాయి. ఈ విధంగా జరిగేది అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా మనం ఏర్పాట్లు చేయాలి అని అయోధ్య రామ మందిర్ ట్రస్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. మొత్తం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు అనే ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం నభూతో నభవిష్యతి అన్న రీతిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగాలి అని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ భావిస్తున్నది. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అడ్డంకులు లేవు. ప్రశాంతంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా ఈ రామ మందిరం ట్రస్టు చాలా డిసిప్లిన్డ్గా పనిచేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఈ అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం అని చెప్పి వాళ్ళు చాలా చందాలు వసూలు చేశారు. అంటే వాళ్ళు వసూలు చేయటము, చాలామంది వాలంటరీగా డొనేట్ చేయటము, రామ మందిరంలో మా పార్ట్ కూడా ఉండాలి, ఆ నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చాలామంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాల లెక్క కూడా చెప్పారు. కొన్ని వేల కోట్లు వస్తే ఆ లెక్క కూడా చెప్పారు. ఇంకా చాలా డబ్బులు మిగిలిపోయి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అన్ని లెక్కలు ఇవ్వటం అదంతా కూడా చాలా కొంచెం ఆనందంగా ఉంది. ఎందుకంటే మామూలుగా దేవుడి పని అంటే విరాళాలు వసూలు చేసి ఆ విరాళాలకి లెక్క చెప్పరు. చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంత ఖర్చు అయిపోయిందంటే ఎవరు అడగరు. అటువంటిది అయోధ్య రామ మందిర ట్రస్ట్ వాళ్ళు చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే 1990లో ఈ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలి, బాబ్రీ మసీదుని తొలగించాలి అని ఒక ఉద్యమాన్ని చేపట్టిన మహనీయుడు ఎల్కే అద్వానీ. ఆయన సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఒక రథయాత్రని ప్లాన్ చేసి ఆ రథయాత్రని అసలు అయోధ్యలో రామాలయం నిర్మించటము అనేది అది సాధించాల్సిన విషయము అని వాళ్ళు బీజేపీ మొదటి నుంచి అదొక లక్ష్యంగా పెట్టుకొని ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఆయన ఈ రథయాత్ర చేశాడు. ఆయనతో పాటు మురళీ మనోహర్ జోషి కూడా ఉన్నారు. అదృష్టం ఏంటి అంటే వాళ్ళు అప్పుడు చేసిన పోరాటం ఫలించి, అంటే సుదీర్ఘంగా న్యాయ పోరాటం జరిగిన తర్వాత న్యాయస్థానంలో ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఒక మంచి పరిష్కారం దొరికిన తర్వాత ఈ రామ మందిరం నిర్మాణం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని కనులారా చూడబోతున్నారు. ఇది కొంతమంది విశ్వ హిందూ పరిషత్తు అశోక్ సింఘాలు, లేదు అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళు ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఈ ఉన్న పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు వీళ్ళందరూ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కలలు కన్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళ కళ్ళ ముందర అంటే రామాలయ నిర్మాణం పూర్తయింది అనే ఒక వార్త అది విన్న తర్వాత వాళ్ళు చాలా ఆనందపడి ఉంటారు. అయితే
ఇక్కడ అందరూ బాధపడుతున్న విషయం ఏంటంటే ఎల్కే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని మీరు ఈ రామాలయ ప్రారంభోత్సవానికి మీరు రావద్దు అని చెప్పారు. ఇన్విటేషన్ ఇచ్చి రామమందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపతరాయి మీరు రావద్దండి, మీకు ఊరికే ఇన్ఫామ్ చేస్తున్నాము అని చెప్పారు. ఇది చాలామందిని హర్ట్ చేస్తున్నది. చాలామంది చాలా బాధపడుతున్నారు. అసలు అయోధ్యలో రామాలయం నిర్మాణం కంప్లీట్ అయిపోవటం అనేది ఆ ఇద్దరు పెద్ద మనుషులకి ఎంత ఆనందం కలిగిస్తుంది. అసలు వయోభారం ఉన్నది కరెక్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎల్కే అద్వానీకి 96 సంవత్సరాలు, మురళీ మనోహర్ జోషికి 90 సంవత్సరాలు. వాళ్ళు వయోవృద్ధులు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు వయోవృద్ధులైనంత మాత్రాన మీరు రామాలయం ప్రారంభోత్సవానికి మీరు రావద్దు అని ఎట్లా చెప్తారు? అట్లా చెప్పకూడదు కదా. వాళ్ళని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసి, అవసరమైతే వైద్య బృందాలను ఏర్పాటు చేసి, వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆ రాముడి విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీలకి ఆ ప్రథమ దర్శనం కల్పిస్తే వాళ్ళు చేసిన ఆ రోజు చేసిన రథయాత్రకి ఒక సార్థకత ఉంటుంది. అటువంటిది మీకు వయసు పెరిగిపోయింది కాబట్టి మీరు రామాలయం ప్రారంభోత్సవానికి మీరు రావద్దు అని చెప్పటం మాత్రం అసలు చాలామంది భక్తులు హర్ట్ అవుతున్నారు. అసలు ఇదేం పద్ధతి? ఇట్లా మీరు చేయవచ్చా? వాళ్ళకి వయోభారం పెరిగితే ప్రత్యేక సౌకర్యాలు తీసుకొచ్చి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకురావాలి, కానీ ఇలా చేస్తారా మీరు అని చెప్పి చాలా రామ భక్తులు, హిందువులు, హిందూ సంఘాలు అందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని పిలిచారు, మాజీ ప్రధాని దేవేగౌడను కూడా పిలిచారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా హాజరవుతారు. మరి ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఏం చేయాలి? ఇదే మొత్తం అసలు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలి అని కోరుకున్న వాళ్ళందరినీ బాధిస్తున్నది. ఒకవైపు రామాలయ నిర్మాణం జరిగింది అని సంతోషించాలా? అసలు అది జరగటానికి కారణమైన వ్యక్తులు, మూల కారకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిని రావద్దు అని చెప్పినందుకు బాధపడాలా? ఇదే అంశం చాలామందిని ఆవేదనకి గురి చేస్తూ ఉన్నది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.